అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. జనరల్గా రక్తంలో ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్తో ఉంటాయి. మనం హిమోగ్లోబిన్ పెంచాలంటే ఐరన్ ఫుడ్ తినాలి. అలాగే ఐరన్ అబ్జర్వ్ అవ్వటానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరగటానికి అంటే ఆర్బీసీ పెరగటానికి ఫోలిక్ యాసిడ్ యూస్ అవుతుంది. మనం ఐరన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ మగవారిలో 13 to 18 గ్రామ్ పర్ డెసిలీటర్, ఆడవారిలో 12 to 16 గ్రామ్ పర్ డెసిలీటర్ ఉండాలి. లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అంటే నార్మల్ లెవెల్ కన్నా తక్కువగా ఉన్నవారిలో అనీమియా వస్తుంది. వీక్నెస్, డ్రై స్కిన్, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉండటం, కళ్ళు తిరగటం, ర్యాపిడ్ హార్ట్ బీట్ ఇటువంటి లక్షణాలను చూస్తాం. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచడానికి తీసుకోవాల్సిన ఆహారం: లీఫీ వెజిటేబుల్స్, పాలకూర, టమాటో, క్యాప్సికమ్, సోయా, రాజ్మా, బెల్లం, ఎగ్స్, ఫిష్, యాపిల్, పొమోగ్రనేట్, పప్పాయ, ఆరెంజెస్ తీసుకోవాలి. అలాగే తీసుకోకూడని ఆహారం ఏంటి తెలుసుకుందాం. టీ, కాఫీ, గ్రేప్స్, ఇంకా గ్లూటెన్ రిచ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. టీ, కాఫీ, గ్రేప్స్లో టానిన్స్ ఇంకా పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి ఐరన్ అబ్సార్ప్షన్ని నియంత్రిస్తుంది.